ఇన్ని రోజులుగా లేనిది ఇవాళ ఆర్ఎంపీలు, పీఎంపీలు వర్సెస్ వైద్యులుగా ఎందుకు మారింది? వివాదంగా ఎందుకు వస్తున్నది? కారణం ఏమిటి? వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతను విస్మరించి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం కొనసాగిస్తున్నట్టు. నగరాలలో ఉండే కార్పొరేటివ్ హాస్పిటళ్లకు పేషెంట్లను పంపడానికి ఆర్ఎంపీలు, పీఎంపీల నుంచే ఉంటుంది. వాళ్ళు ఒక నెట్వర్క్ బిల్డప్ చేస్తారు అనే ఒక నిజమేనా ఇది? ఓ చిట్టి రాస్తాం లేదా పంపిస్తాం. దాన్ని మీరు కమిషన్ అంటారా, రెఫరల్ అంటారా, ఏమంటారో మేమేంది. ఇప్పుడు ఆ ఎంబీబీఎస్ అక్కడక్కడ జరుగుతున్నాయి. గర్భిణులకు డెలివరీ చేయకపోతే ఆర్ఎంపీలకు తెలియక అదే రకరకాలుగా వస్తున్నాయి. అది కూడా అసలు వార్తలు. ఇవన్నీ చేసేది వీటన్నింటిని పెంచి పోషించింది మీరు. ఆ ఊబిలో కూరుకుపోయి ఇవాళ అసలు ఆర్ఎంపీ, పీఎంపీ అబ్రివేషన్ ఏంటి? రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆర్ఎంపీ, ఆర్ఎంపీ, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ పిఎంపీ. తేడా ఏమిటి ఇద్దరికి? ఇది ఒక ఆర్గనైజేషను, ఇది ఒక ఆర్గనైజేషను, ఇద్దరు చేసేది అదే ఒకటే. ఇప్పుడు అందరం ఒకటిగానే ఉన్నాం. ఎలా ఆర్ఎంపీ అయినా ఎప్పటి నుంచి ఈ ఆర్ఎంపీల, పీఎంపీ అనేది ఒక నిర్మాణాత్మక వ్యవస్థగా ఏర్పడింది? నేను అందరితో ఫోన్లో మాట్లాడి ఇందిరా పార్క్లో రండి కూర్చుందామన్న తర్వాత అప్పుడు అందరం కలిసి ఆలోచించి ఏం చేద్దామంటే నా సంఘం పెద్దది, నేను ఇప్పుడు పుట్టిన అప్పుడు పుట్టినంటే ఈ సంఘాలు ముఖ్యం కాదు, ప్రజలను. నమస్తే. మన రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందిస్తున్నవారు ఆర్ఎంపీలు, పీఎంపీలు. వీరికి మెడికల్ కౌన్సిల్కు మధ్య ఒక వాదన జరుగుతూ ఉన్నది. ఆర్ఎంపీలు, పీఎంపీలు అసలు వైద్యులు కానే కాదు అనే దగ్గర మొదలుకుంటే ఇప్పుడు ఎంబీబీఏ చేసిన డాక్టర్ల సంఖ్య పెరిగింది కాబట్టి వీళ్ళతో ఈ అవసరం ఏమిటి అనే ప్రశ్న కూడా వస్తున్నది. ఈ మధ్యనే వాళ్ళు ఒక ధర్నా నిర్వహించడం, ప్రభుత్వానికి అప్పీలు చేయడం ఇదంతా జరుగుతున్నది. ఆర్ఎంపీలు, పీఎంపీల పాత్ర గ్రామీణ వైద్యంలో ఇంకా అవసరం ఉందా? ఉంటే ఎట్లా? ఈ ఆర్ఎంపీల, పీఎంపీల డిమాండ్లు ఏమిటి? వారు ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నది ఏమిటి? సమాజం నుంచి వారు కోరుకుంటున్నది ఏమిటి? ఈ విషయాల గురించి మనం మాట్లాడితే మన దగ్గర తెలంగాణ అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు శంకర్ ముదిరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదు. డాక్టర్ నమస్కారం. నమస్కారం. నేను మీ ఇందిరా పార్కు ధర్నాకు సంబంధించింది దానికి అదే రోజు ఆంధ్రజ్యోతిలో ఒక స్టోరీ చదివిన నేను, వైద్యులు వర్సెస్ ఆర్ఎంపీలు, పీఎంపీలు అనేది. ఈ ఇన్ని రోజులుగా లేనిది ఇవాళ ఆర్ఎంపీలు, పీఎంపీలు వర్సెస్ వైద్యులుగా ఎందుకు మారింది? వివాదంగా ఎందుకు వస్తున్నది? కారణం ఏమిటి? ఈ మధ్యలో టీఎస్ఎంసి వాళ్ళు కమిటీగా ఎన్నుకున్న తర్వాత వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతను విస్మరించి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం కొనసాగిస్తున్నటువంటి ఆర్ఎంపీ, పీఎంపీల మీద దాడులు కొనసాగిస్తున్నారు. దాడులు కొనసాగిస్తూ అరెస్ట్ చేస్తూ కేసులు పెడుతున్నారు. చీటర్స్ అని, అదని 420 ఇట్లాంటి సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. అసలు వాళ్లకు కమిటీ వేసుకున్నది ఎందుకు? వాళ్ళు చట్టబద్ధంగా ఏదైతే ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు నర్సింగ్ హోమ్లు పెట్టి కానీ వాళ్ళ క్వాలిఫికేషన్ లేనిది ఏమైనా చేస్తే వాళ్ళని నివారించడం కానీ, లేకుంటే వాళ్ళు విచ్చలవిడిగా వైద్యం చేస్తూ ఆ నిబంధనలు ఏవైతే వైద్య ఆరోగ్య శాఖ యొక్క నిబంధనలు కానీ ఆ వైద్య మండలి యొక్క నిబంధనలను ఉల్లంఘించినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మేము వైద్యం చేసుకుంటూ కొనసాగుతున్నటువంటి మా పైన దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులను మేము వ్యతిరేకిస్తూ ఇవాళ ఆర్ఎంపీలు, పీఎంపీలు ఎందుకు వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇవాళ ఆర్ఎంపీలు, పీఎంపీలు మీరే హాస్పిటళ్ళలో చదువుకున్నటువంటి వాళ్ళను ఉపాధి లేక, ఉద్యోగ అవకాశాలు లేక మీ దగ్గరగా కాంపౌండర్గా చేర్చుకొని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పని చేయించుకున్న తర్వాత మరి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మేము మీ దగ్గర పని చేసినప్పుడు మీరు చెప్పిన ఇంజెక్షన్స్ ఇచ్చాము, సూచర్స్ చేసాము, అన్నీ చేసాము, డయాగ్నోసిస్ చేసాము, మందులు రాసాము, మీరు చెప్తాంటే ప్రిస్క్రిప్షన్ రాసాము, అన్నీ చేసాము మేము. అప్పుడేమో మేము మంచి వాళ్ళం అయినాం. ఇప్పుడు మాకు మీరు ఏమి ఇచ్చినారు? మీరు ఇచ్చిన జీతం సరిపోక మాకు పెళ్ళిళ్ళై పిల్లలై అసలు ఎక్కడ బతకాలి మేము అనుకునేటువంటి పరిస్థితిలో గ్రామాన్ని ఎంచుకొని గిరిజన ప్రాంతం వైద్యం ఎక్కడ లేదో అక్కడికి వెళ్ళి మా కన్న తల్లిని ఉన్న ఊరు విడిచిపెట్టి మేము వెళ్ళి అక్కడ వైద్యం చేస్తూ కొనసాగుతున్నాం. మా పరిధిలో ఏముంది? మేము ఏం చేయగలుగుతాం? మా దగ్గర ఏముంటాయి? మా దగ్గర డబ్బులు లేవు కార్పొరేట్ హాస్పిటల్స్ నడపడానికి, కోట్ల రూపాయలు లేవు, లక్షల రూపాయలు లేవు పెద్ద బిల్డింగ్లలో చేయడానికి. కేవలం ఎక్కడ ఒక రైతుకు, ఒక కూలికి, ఒక పేదవాడికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అక్కడికి వెళ్ళి పట్టి కడతాం, టీటీ ఇంజెక్షన్ ఇస్తాం,
లేదా డ్రెస్సింగ్ చేస్తాం. ఇంకా జ్వరం వచ్చిందంటే థర్మోమీటర్ పెట్టి జ్వరం చూస్తాం. దానికి ఏ మందులైతే వాడాల్సిన అవసరం ఉంటుందో ఆ మందులు వాస్తాం. ఆ మందుల ద్వారా ఆయన తగ్గిపోతుంది. ఆయన వైద్యం చేసుకోవాలంటే ఎక్కడికి రావాలి? ఇవాళ మీ మీద రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు పెట్టి మిమ్మల్ని డాక్టర్స్ని చేస్తే మీరు ఎక్కడ ఉండాలి? మీరు ఎక్కడ పుట్టినారు? మీ పుట్టిన ఊర్లో మీరు ఎంతమంది డాక్టర్స్ ఉన్నారో గుండె మీద చేసుకొని చెప్పండి. మేము మా ఊళ్ళో లేము. నార్నూరు, జైనూరు, సిరిపోరు, గుడత్నూరు, భజరత్నూరు, బేలా, తాంసీ, తలమడుగు, నెన్నెల, కోటపల్లి దట్టమైన కీకారణ్యంలో మేము బతుకుతున్నాం. గిరిజన ప్రాంతాల్లో, దళిత వాడళ్లలో, కార్మిక వాడళ్లలో ఎక్కడ అయితే మీరు అసహించుకొని వీళ్ళని జనం దగ్గరికి పోకూడదని అనుకునేటువంటి స్థలంలో మేము బతుకుతున్నాం. మీకు ఈ రాష్ట్రంలో గుడిబడి లేని గ్రామాలు ఉన్నాయేమో కానీ ఆర్ఎంపీ పిఎంపీలు లేని గ్రామం లేదు. అంటే మీ మీద వారు అంటే డాక్టర్ల దగ్గర పనిచేసి వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడ్డది మీరు అనేది మీ భావన? 100%. ఓకే, మరి ఇప్పుడు ఎందుకు మీ మీద వాళ్ళకి ఈర్ష్య వచ్చిందా, అసూయనా? ఏదైతే కనుక ఎంబీబీఎస్లు పెరిగింది కాబట్టి మీ అవసరం లేదనా ఏమిటి మరి? ఇప్పుడు ఈ రాష్ట్రంలో WHO నామ్స్ ప్రకారం కానీ ఈ ప్రపంచ దేశాలలో వైద్య విధానాలు కొనసాగుతున్న తీరు కానీ చూసినప్పుడు 1000 మందికి 3 డాక్టర్లు ఉన్నా 5 డాక్టర్లు ఉన్నా సరిపోనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్న రేషియో ప్రకారం అసలు వీళ్ళు ఎప్పటి కూడా 1000 మందికి లేనటువంటి పరిస్థితి. రెండోది, వీళ్ళు ఎక్కడ చదువుకున్నారో ఒక ఊర్లో మండల్ లెవెల్లో కూడా లేరు. విలేజ్ లెవెల్లో వీళ్ళు ఉన్నప్పుడు, గ్రామ స్థాయిలో వీళ్ళు ఉన్నప్పుడు అసలు మా దగ్గరికి రారు కదా ఎవరు. పెద్ద డాక్టర్ వచ్చిండు అన్నప్పుడు పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, మా దగ్గర రారు. ఇవాళ ఈ దేశంలో నీడ్స్, వైద్యము అనే అవసరం ఉంది. పేదలకు వైద్యం అవసరం. ఇప్పుడు ఒక పేద ఆయన కూలి చేసుకుంటాడు, ఆయన జ్వరం వస్తే ఎక్కడ రావాలి? ఒక పట్టణానికి రావాలి. పట్టణానికి వస్తే నువ్వు డయాగ్నోసిస్ పేరు మీద, దాని పేరు మీద, దీని పేరు మీద అన్నీ చేసి తర్వాత ఆయనకు మందులు రాసి ఇంజక్షన్లు చేసి నువ్వు పంపిస్తున్నావు, లేదా గ్లూకోజ్ రాసి పంపిస్తున్నావు. మేము అది అక్కడ ఎవరు వేయాలి? ఆయన మళ్ళీ పట్టణానికి రావాలంటే కూలీ ఇడిచిపెట్టుకొని రావాలి. మేము అక్కడ ఉంటే ఆయన ఏది ఇస్తే అది, డబ్బులుంటే ఇస్తాడు, లేదంటే కూరగాయలు ఇచ్చినా తీసుకుంటాం, బియ్యం ఇచ్చినా తీసుకుంటాం, ఏమి లేదని దండం పెట్టినా ఆయన ఆరోగ్యం అయి మంచిగా అయి కూలీనాలు చేసుకున్న తర్వాత మాకు ఇస్తే సంతోషంగా మేము స్వీకరిస్తాం. కానీ ఇక్కడ ఒకటి ప్రాక్టికాలిటీ ఒకటైతే, రెండవది సమాజంలో మునుపటిలాగా లేదు, చాలా మార్పు వచ్చింది. చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. ఏది వైద్యం ఎట్లా చేసుకోవాలో జనానికి అవగాహన వచ్చింది. ప్రభుత్వ వైద్య సేవలు విస్తరించినాయి మునుపటి కంటే. ఈ సందర్భంలో ఏమిటి వీళ్ళతో పని అని అటువైపు నుంచి క్వశ్చన్ వస్తున్నది. ఇప్పుడు మాతోటి ఏమిటి పని అంటే, మీరు ఆశా వర్కర్స్ని పెట్టినారు. ఆశా వర్కర్స్ ఏం పని చేస్తున్నారు? మేము ఈరోజు వచ్చిన వాళ్ళం కాదు, ఇవాళ మీరు ఈరోజు వచ్చినారు. మీ అందరికి వైద్యం చేసింది మేమే. మీ నాన్నలను అడగండి, మీ ఊర్లో మీ అమ్మ తాతను అడగండి, మేమే చేసినాం. ఈ మంత్రులకు ఎమ్మెల్యేలంతా గ్రామాలలో పుట్టిన వాళ్ళే, వీళ్ళందరికీ మేమే చేసినాం. గాయాలైనా, ప్రాబ్లం అయినా, జ్వరం వచ్చినా రాత్రి పగలు గడంచలేసుకొని మంచాలలో పడుకొని వైద్యం చేసినాం మేము. ఇవాళ ఈరోజు సమస్య కాదు ఇది. మీరు 78 తర్వాత మీరు ఆపేసిన తర్వాత వచ్చినట్టు మీరు తయారు చేసి ఉత్పత్తి చేసి బయట సమాజానికి ఇడిచిపెట్టి మీరు ఏ విధంగానైనా పోండి, కొట్టుకసావండి, మీరు అవసరం లేదంటే మేము ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక నిపుణుల కమిటీ వేసినాడు 429 జీవో ఇచ్చి. ఏమని, ఎందువల్ల, దాని నేపథ్యం ఏమిటి? నేపథ్యం ఏంటంటే మేము అడిగినాం, ఇవాళ మీరు రోడ్డు మీద ఎలక్ట్రికేషన్ వరకు ఆ వరకు ఈ వరకు చేసుకునేటువంటి వాళ్ళను కూడా టెస్టులు పెట్టి ట్రైనింగ్లు ఇచ్చి మీరు వాళ్ళని తరఫీదు ఇచ్చి వాళ్ళ పరిధి విధించి వాళ్ళకు సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినారు. ఇవాళ చాలా చోట్ల ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ చదివినటువంటి వాళ్ళు కానీ పెద్ద పెద్ద డాక్టర్స్ కానీ చదువుకున్న తర్వాత మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకు. మేము గవర్నమెంట్ అప్పీల్ చేసింది ఏంటంటే, మా పరిధిలో మేము వైద్యం చేస్తున్నాం, దీని మూలంగా ఏమన్నా నష్టం జరిగినా ఏదైనా మంచి జరుగుతలేదని మీరు అనుకుంటే దీన్ని ఆలోచన చేసి వీళ్ళకు శిక్షణ ఇచ్చి వీళ్ళ పరిధి విధించండి, మీరేం చేయొచ్చు ఏం చేయరాదనే పరిధి విధించండి అని చెప్పి మేము 2003లో ఆనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కోడెల శివప్రసాద్ గారితో అన్ని సంఘాలు, అంటే ఐఎంఏ కావచ్చు, దానిలో బిఏఎంఎస్ కావచ్చు, డిహెచ్ఎంఎస్ కావచ్చు, మిగతా అందరితోటి మీటింగ్ జరిగింది. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రం జరిగినప్పుడు మమ్మల్ని అన్నారు, మీరు వైద్యం చేయడానికి అర్హత లేదంటే. మేము వైద్యం చేయొచ్చని సర్పంచ్ చెప్తాడు, మేము వైద్యం చేయొచ్చని జడ్పీటీ చెప్తున్నాడు, ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. ఆ రోజు ఉన్నటువంటి
294 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసి ఇచ్చినారు, జడ్పీటీసీలు ఇచ్చినారు, సర్పంచ్లు ఇచ్చినారు. మొత్తం అందరూ కూడా ఏంటంటే వీళ్ళు ఎంపీలు ఇచ్చినారు లెటర్స్. ఏంటంటే వీళ్ళు వైద్యం చేయొచ్చు, వీళ్ళ అవసరం మాకు ఉంది అని చెప్పినారు. అయినా మీరు వద్దంటున్నారు. మేము ప్రజలలో ఉంటున్నాం. వద్దని ఎందుకు వచ్చింది ప్రస్తావన? వద్దనేది ఏంటంటే ఆర్ఎంపీ అంటే డాక్టర్, పిఎంపీ అంటే డాక్టర్ అంటున్నారు. మీరు డాక్టరే, మేము 5 ఏళ్ళు చదివిన వాళ్ళు మేము డాక్టరే అని అన్నారు. మేమేమన్నామంటే సరే మేము డాక్టర్ కాదు అయినప్పుడు మేమేంటో చెప్పండి, మా పేరేంటో చెప్పండి అంటే అప్పుడు వాళ్ళు ఆలోచించి కమ్యూనిటీ పారామెడిక్స్ అని ఒక నామకరణం చేసి కమ్యూనిటీ పారామెడిక్స్ 200 రూపాయలు ఆ జీవో ఇచ్చినప్పుడు ఆ 14 మంది నిపుణుల కమిటీ ఒక నివేదిక ఇచ్చినారు. మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఉండబడేటువంటి 90,000 మంది గ్రామీణ వైద్యులు ఏం చేస్తున్నారని చెప్పి అప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు సర్వే చేసినారు. వీళ్ళంతా కూడా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు 85% ఉన్నారు. ఇందులో అందరూ ఇంటర్ పైన చదివిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అప్పుడు ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు 5వ తరగతి 4వ తరగతి చదివిన వాళ్ళు కూడా జడ్జి అయినారు అప్పుడు. కానీ ఆ తరం లేదు, ఆ తరం అంతా పోయింది. ఇప్పుడు అంతా చదువుకున్నటువంటి వాళ్ళు, తర్వాత జ్ఞానం ఉంది, సమాజం పట్ల అవగాహన ఉంది, సోషల్ అవేర్నెస్ ఉంది. కనుకనే ఊర్లో బతకకుండా ఏదో తప్పుడు పనులు చేయకుండా ఏదో మోసం చేయకుండా వెళ్ళి గ్రామాలలో ఉండి బతుకుతున్నాం, ప్రజల మధ్యనే ఉంటున్నాం. ఒకవేళ మేము మంచోళ్ళం కాకపోతే ప్రజలే మమ్మల్ని ఉంచుకోరు, వాళ్ళ దగ్గర రానియరు, ప్రజలు తిరస్కరిస్తారు. వీళ్ళ అవసరం లేదని చెప్తారు, వాళ్ళే అవసరం లేదని చెప్తారు. కానీ వాళ్ళ అవసరం లేదని చెప్తలేరు, వీళ్ళు అంటున్నారు మేము ఎక్కువ మంది అయినాం అన్నారు. మీరు చెప్పండి, మీకు మీ ప్రభుత్వం వైద్య విద్య నేర్పించి మీకు చదివించింది కదా, మీ సొంత గ్రామాలలో ఎంతమంది ఉన్నారు? గ్రామానికి ఎంతమంది ఉన్నారు? ఒక్క గ్రామానికి ఎంతమంది ఉన్నారు? మీరు ఒక్కరున్నారా, ఇద్దరా? మండలానికి ఎంతమంది ఉన్నారు? పట్టణ ప్రాంతాలలో పట్టణాలకు పరిమితం ఉన్నారు. మీరు ఈ దేశంలో కాకుండా వేరే దేశాలు ఎంతమంది ఉన్నారు? మీరు చదివింది మా ప్రభుత్వ సొమ్ముతో మేము కట్టిన దాంతోటే కదా మీరు చదువుకున్నది. మరి ఇక్కడ వైద్యం చేయకుండా మీరు ఎక్కడో పోయి వేరే దేశాలలో ఎంతమంది ఉన్నారు? మీ లోపాలను సరి చేసుకోకుండా, మీ తప్పులను చేసుకోకుండా సమాజానికి జరుగుతుంది. నీళ్లు కావాలని ఉద్యమాలు వచ్చినాయి, నిధులు కావాలని ఉద్యమాలు వచ్చినాయి, సమాజంలో రుగ్మతల మీద ఉద్యమాలు వచ్చినాయి, వైద్యం కావాలని ఉద్యమం రాలే. ఎందుకంటే దానికి కారణం మేము. ఎక్కడైతే నీడ్స్ ఉందో, ఎక్కడ అవసరం ఉందో ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మా అవసరం ఎందుకు వచ్చింది? ప్రజలకు ఆ అవసరం ఉంది కనుక మమ్మల్ని ఏ ప్రభుత్వం కూడా మా జోలికి రాలే, మమ్మల్ని వద్దనిలే. మనం ఏం చేయలేకపోతున్నాం. ఎంత పెట్టింది బడ్జెట్? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందు ఒక్క తలకాయ మీద 2 రూపాయలు మాత్రమే పెట్టిండ్రు బడ్జెట్లో వైద్యం మీద. 2 రూపీస్. మీరు ఇప్పటికీ చేయండి. వైద్యం మీద ఎంత ఖర్చు పెడుతున్నాయి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు? విద్య మీద ఎంత పెడుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు? ఈ రక్షణ మీద ఎంత పెడుతున్నాయి వైద్య? ఇవన్నీ మీరు గమనించండి, పరిశీలించండి. మేమేం అంటలేదు, మా అవసరం లేదు అనుకున్నప్పుడు ప్రజలు తిరస్కరిస్తే మేము ఎక్కడో ఏదో బతికేవాళ్ళం. ఆనాడు ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొచ్చుడు కాదు, మా అప్పీల్ చెప్పినాం. ఆనాడు ప్రభుత్వం ఏమన్నది? ఆనాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏమన్నది? ఆ రోజు వెళ్ళి మేము కలిసిన తర్వాత వాళ్ళు ఒక చర్చ చేశారు, ఆలోచన చేశారు. ఆనాడు సిఎల్ వెంకట్రావు గారు వాళ్ళ దానిలో విభాగంలో ఉన్నాడు. అందరు కూర్చొని డిస్కషన్ చేస్తాం, మాట్లాడిన తర్వాత ఒక నివేదిక తయారు చేస్తున్నారు. నివేదికలు కూడా మా దగ్గర పూర్తి డీటెయిల్స్తో ఉన్నాయి. ఆ నివేదిక తయారు చేసి అంటే వీళ్ళ అవసరం ఉంది, వీళ్ళకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది, వీళ్ళని కమ్యూనిటీ పారామెడిక్స్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది అనుకున్న సమయంలో ప్రభుత్వం, మేము కూడా అన్ని పార్టీల వాళ్ళను ఇందిరా పార్క్ దగ్గర చెలో అసెంబ్లీ కార్యక్రమం పెట్టి అన్ని పార్టీలను పిలిచాం, అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాం. మీరు ప్రజాప్రతినిధులుగా, మీ నాయకులుగా మా అవసరం ఉందా లేదా చెప్పండి అంటే వాళ్ళందరూ నిర్మోహమాటంగా చెప్పినారు వీళ్ళ అవసరం ఉంది, కానీ వీళ్ళకి తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరం ఉందంటే ఈ విషయం జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ఆర్ఎంపీలకు సంవత్సర కాలం శిక్షణ ఇచ్చి మేము సర్టిఫికెట్లు జారీ చేస్తామని ఇచ్చినారు. రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు వెంటనే 429 జీవో వేశాడు. ఆ జీవోలో 14 మంది నిపుణుల కమిటీ వేశాడు. ఆ జీవోస్ కాపీస్ అన్నీ మీకు ఇస్తాము మేము. వేసి వాళ్ళను అధ్యయనం చేయమన్నాడు. వాళ్ళు అధ్యయనం చేసినారు. ఏం చేసినారు? వైద్యుడు లేని చోట ప్రజా వైద్యుడు. చైనా లాంటి దేశంలో అంత జనాభాకు తగ్గ వైద్యులు లేనప్పుడు ఆ దేశం బేర్ ఫుడ్ డాక్టర్స్ అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టి అక్కడ ప్రజల ప్రాణాలను కాపాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళ అవసరం ఉంది. కానీ వీళ్లకు ఇవాళ పిఎస్ సెంటర్స్ ఉన్నాయి, దానిలో ఎంతమంది డాక్టర్స్ ఎక్కడ ఉంటున్నారు? మందులు ఇచ్చిన ఏమవుతున్నాయి? అవి ప్రజలకు అందుతున్నాయా? పేదోడికి వైద్యం కావాలంటే ఎద్దునన్నా గొడ్డునన్నా పుస్తెలతాళ్ళన్నా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి జరుగుతుంది. ఇవాళ మొత్తం ఏదైతే వైద్య రంగంలో ఎవరొచ్చిండ్రు? మానవత దృక్పథం ఉందా?
మనుషుల మధ్య ఏ సంబంధాలు ఉన్నాయి, దేవుడితో సమానంగా చూసేటువంటి వైద్య వృత్తి ఇప్పుడు ఏ విధంగా మారింది? కానీ ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ బయట ఉన్నది. నిజాలు ఏమిటో నాకు నిర్దిష్టంగా కేస్ టు కేసు నాకు తెలియదు. నగరాలలో ఉండే కార్పొరేటివ్ హాస్పిటళ్లకు పేషెంట్లను పంపడానికి ఆర్ఎంపీలు పిఎంపీల నుంచే ఉంటుంది, వాళ్ళు ఒక నెట్వర్క్ బిల్డప్ చేస్తారు అనే ఒక ఉంది. నిజమేనా ఇది? వాస్తవంగా మేము మా పరిధిలోనే వైద్యం చేస్తాం. ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చిందంటే ఆయనను పరిశీలిస్తాం, మాకున్న అవగాహన మేరకు అంచనా వేసుకుంటాం, ఆయన చెప్పిన రిపోర్ట్ ప్రకారం నోట్ చేసుకొని మేము ఏం చెప్తామంటే ఇది మా పరిధిలో లేదు, ఇది మా పరిధిలో లేదు, మీరు ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, ఓ చిట్టి రాస్తాం లేదా పంపిస్తాం. దాన్ని మీరు కమిషన్ అంటారా, రెఫరల్ అంటారా, ఏమంటారో మేమేంది. ఇప్పుడు ఆ ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా ఇంకో హాస్పిటల్కి పంపిస్తుంటారు, ఈ పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్కి పంపిస్తుంటారు, ప్రతి ఒక్కరు పంపిస్తారు. ఇది ఇప్పుడు ఇవాళ విద్యారంగంలో మీరు చూడండి, పిఆర్ఓస్ని పెట్టి మొత్తం జిల్లాలు దింపేసి ఆ స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి మా స్కూల్లోనే చదివించండి అని కార్పొరేట్ స్కూల్స్ కూడా ఇవాళ వెళ్ళి ఇది చేస్తారు. ఇవాళ మేమేం చేస్తున్నాం, మా పరిధిలో మాత్రమే వైద్యం చేస్తున్నాం, మా పరిధి మించి చేయం. ఇప్పుడు ఒక పేషెంట్ వస్తాడు, సడన్గా వస్తాడు, ఆయనకి ఏది ప్రాబ్లం ఉంటుంది, అక్కడికి వచ్చిన వరకు ఆయన ప్రాణంతో ఉంటాడా చనిపోతాడు. మేము అక్కడ చూసిన తర్వాత ఆయనకు ఏం లేదు పరిస్థితి, పెద్ద హాస్పిటల్ తీసుకుపోమంటే వాళ్ళు కూడా చెక్ చేస్తారు, వాళ్ళకు కూడా అనుభవం ఉంటుంది. ఒక పాత రోగి చిన్న వైద్యంతో సమానం అని చూసిన తర్వాత ఈయన చనిపోయాడంట, దాన్ని భూతద్దంలో పెట్టేసి మీడియాలో మమ్మల్ని మేము చంపేసినాం, ఏమో చేసినాం అని మేము ముట్టుకోకముందే వైద్యం వికటించి చనిపోతారు. అక్కడక్కడ జరుగుతున్నాయి, గర్భిణులకు డెలివరీ చేయడానికి ఆర్ఎంపీలకు తెలియక అదే రకరకాలుగా వస్తున్నాయి, అవి కూడా అక్కడ వార్తలు. ఇప్పుడు ప్రతి చోట అది కార్పొరేట్ హాస్పిటల్ అయినా ఇవాళ శవానికి వైద్యం చేసిండ్రు, 2 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు, లక్షల రూపాయలు. చిరంజీవి సినిమాలో చూసినాం కానీ నిజంగా కూడా నిన్న మొన్ననే మీ వార్తలలో బయట మేము చూస్తున్నాము. ఇవాళ మోసం ఎవడు చేస్తున్నాడు? ఇవాళ డ్రగ్ మాఫియా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని వెళ్తుంది. డ్రగ్ మాఫియా ఎన్ని మందులు ఈ దేశంలో నిషేధించబడ్డాయి, వీటిని ఎవరు వాడుతున్నారు? ఎన్ని కంపెనీలు పుట్టగొడుగుల్లాగా పట్టుకొచ్చినాయి, వాటి పర్మిషన్ ఎవరు ఇచ్చినారు? వాటిని ఎవరు రాస్తున్నారు? రెఫరల్స్ ఎవరు రాస్తున్నారు? మా దగ్గర అయ్యేది ఎంత, మేము చేసేది ఎంత వైద్యం, మా పరిధిలో ఏముంటుంది? ఇవన్నీ చేసేది వీటన్నింటిని పెంచి పోషించింది మీరు. ఆ ఊబిలో కూరుకుపోయి ఇవాళ నేరం మా మీద వేస్తున్నారు. మీ తప్పులు సరి చేసుకోండి. మీరు నిజంగా ఎంత వైద్యం చేస్తున్నారు, మీ వైద్యంలో ఏముంది? యుద్ధమే మొదలైతే అప్పుడు తెలుస్తుంది ఎవరు నేరస్తుడో ఏందనేది తెలిసే అవకాశం ఉంటుంది. మన దగ్గర ఈ అసలు ఆర్ఎంపీ పిఎంపీ అబ్రివేషన్ ఏంటి? రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆర్ఎంపీ, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ పిఎంపీ. తేడా ఏమిటి ఇద్దరికి? ఇది ఒక ఆర్గనైజేషను, ఇది ఒక ఆర్గనైజేషను, ఇద్దరు చేసేది అదే ఒకటే. ఇప్పుడు అందరం ఒకటిగానే ఉన్నాం. ఇలా ఆర్ఎంపీ అయినా పిఎంపీ అయినా ఆయనకు సపరేట్ క్లాసులు, ఆయన ఏదో డిప్లొమా చేసిండు, ఈయన చేయలేదు, ఈయన ఏం కాలేజీలో చదివిండు 3 ఏళ్ళు 4 ఏళ్ళు కాదు. మమ్మల్ని ఈ ప్రభుత్వం చదివించలే, మా శాతనైన కాడ చదువుకున్నాం, మమ్మల్ని ఎప్పుడు శభాషన్లే. కుటుంబ నియంత్రణ సక్సెస్కి మేము కారణమని ఆనాడు మీనా గారు కరీంనగర్ జిల్లాలో మాకు బెస్ట్ ఇక ఇది చేసి సన్మానం చేసినటువంటి పరిస్థితి ఉంది. కృష్ణా జిల్లాలో అదే మీనా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆర్ఎంపీలను వాడుకొని ఈ కుటుంబ నియంత్రణ కానీ, పల్స్ పోలియో, ఎయిడ్స్ అవేర్నెస్, మొన్న కరోనాలో 83 మంది మీ బలిదానం అయినాం. ముట్టుకోకపోతే ఒక బాధ, ముట్టుకుంటే ఇంకొక బాధ. కరోనాలో చనిపోయినటువంటి పరిస్థితి కూడా మాకుంది. మేము అందుబాటులో ఉంటాం కనుక ఇవాళ గిరిజన ప్రాంతాలలో మీరు చూడండి, విష జ్వరాలు వచ్చినప్పుడు ఎవరు ఉంటారు అక్కడ? అయితే ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, లేకుంటే మేమేమన్నాం, మాకు ట్రైనింగ్ ఇవ్వండి, మాకు శిక్షణ ఇవ్వండి, మా పరిధిలో మేము చేసి మిగతాది ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపిస్తాం, పేదవాడికి ఇబ్బంది కాకుండా. అక్కడ మీరు వైద్యం అందించండి. ఆడ కాకపోతే ఏరియా హాస్పిటల్, ఆడ కాకపోతే జిల్లా హాస్పిటల్, ఆ జిల్లా హాస్పిటల్ కాకపోతే హైదరాబాద్ పెద్ద హాస్పిటల్స్ తీసుకోండి. మన దగ్గర ఉమ్మడి రాష్ట్రమే అనుకోండి, తెలంగాణ అనుకోండి, ఎప్పటి నుంచి ఈ ఆర్ఎంపీల పిఎంపీలది ఒక నిర్మాణాత్మక వ్యవస్థగా ఏర్పడింది? అంతకుముందు ఎవరికి వాళ్ళుగా సంఘాలుగా ఏర్పడ్డా 1995లో సుందరయ్య విజ్ఞాన భవన్లో అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్యగా ఏర్పడడం జరిగింది. ఇందులో ఉన్న సంఘాలన్నీ కూడా అంటే అప్పుడు నేను చంద్రబాబు దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళన్నీ కూడా రెఫరల్స్ వచ్చాయి. నేను సెక్రటరీ, పార్టీ సెక్రటరీగా ఉన్నప్పుడు హెచ్ఆర్డీలో ఉండేది ప్రొఫెసర్ లక్ష్మణ, మేము ఉన్నప్పుడు ఆ రిపోర్ట్ అన్నీ మా దగ్గరికి వచ్చేది. అవన్నీ చూసిన తర్వాత ఇది ఒకసారి చూడు,
ఆ, మీరు కూడా డాక్టరే కదా, మీరు ఒకసారి ఇది చూడండి వీళ్ళ సమస్య ఏందో అంటే, నేను అందరితో ఫోన్లో మాట్లాడి కూర్చోబెట్టి మాట్లాడి ఇందిరా పార్క్లో రండి కూర్చుందాం అన్న తర్వాత అప్పుడు అందరం కలిసి ఆలోచించి ఏం చేద్దామంటే నా సంఘం పెద్దది, నా సంఘం పెద్దది, నేను ఇప్పుడు పుట్టిన అప్పుడు పుట్టిన అంటే ఈ సంఘాలు ముఖ్యం కాదు, ప్రజలను కాపాడుకుంటున్నాం, ప్రజలకు వైద్యం చేస్తున్నాం, సంఘాలు ఏర్పడే మన అవసరాల రీత్యా తప్ప ఇది ఏదో కాదు, మన హక్కు రావాలి, ప్రజలకు మేలు చేయాలి. ఇవాళ నిజంగా గ్రామీణ వైద్యుడు దేవుడో లేకుంటే ఇంకో డాక్టర్ దేవుడు కాదు, మనల్లా గౌరవించి మన ద్వారా వైద్యం పొందుతున్న పేద ప్రజలే మనకు దేవుళ్ళు కనుక వాళ్ళని కాపాడుకోవాలంటే మనం ఒక్కటిగా ఉండాలి అని చెప్పి ఆలోచించి ఆనాడు అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్యను ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారానే 98లో చెలో అసెంబ్లీ పెట్టినాం. దాని ద్వారానే 2009లో నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఒక బహిరంగ సభను పెట్టి ముఖ్యమంత్రి గారిని మిగతా పెద్దలందరినీ కూడా ఇన్వైట్ చేసినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు వేసినటువంటి 2008లో వేసినటువంటి 429 జీవోలో 14 మంది నిపుణులు ఇచ్చినటువంటిది ఏంటంటే చెవుకి ఏం చేయాలి, కంటికి ఏం చేయాలి, ముక్కుకి ఏం చేయాలి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, వీళ్ళకి ఎట్లు ఇవ్వాలి. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి సింగిల్ టైం సెటిల్మెంటు, ఇంకొకసారి ఎవరు ఆర్ఎంపీలు రాకూడదు. ఒకవేళ ఇంకొక ముందు ఆర్ఎంపీలు రావాలంటే ఇంటర్మీడియట్ చదివిన తర్వాత వాళ్లకు 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు పెట్టుకోవాలి. కానీ ఏ డాక్టర్ దగ్గర, ఏ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర, ఎవరి దగ్గర కూడా ఇట్లాంటి వాళ్ళని ఎవరిని తయారు చేయకూడదు. ఇది ఒకటేసారి సింగిల్ టైం సెటిల్మెంట్ అని చెప్పి మమ్మల్ని అందరిని ఐడెంటిఫై చేసి లీస్ట్ తయారు చేసినారు. 200 రూపాయలు పారామెడికల్ బోర్డుకు డీడీ కట్టినాం. డీడీ కట్టిన వాళ్ళ లీస్ట్ తయారు చేసినారు. దానిలో అండర్ ఏజ్ కొంతమంది 25 సంవత్సరాలు రాలే. ఒక మనిషిని ఇతను వైద్యుడని గుర్తించాలంటే 3 సంవత్సరాలు ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర పనిచేసి ఉండాలి, 5 సంవత్సరాలు సంఘంలో సభ్యత్వం ఉండాలి, 5 సంవత్సరాలు ప్రాక్టీస్ ఉండాలని అవన్నీ అంచనా వేసిన తర్వాతనే వీళ్ళు నిర్ధారణకు వచ్చి ఆ లీస్ట్ తయారు చేశారు. మాకు సిలబస్ తయారు చేశారు, 3 పుస్తకాలు తయారు చేశారు, సీడీలు తయారు చేశారు. ఆ పుస్తకాల ద్వారా మాకు ట్రైనింగ్ ఇచ్చారు. 1 సంవత్సర కాలం 2009లో మొదలై 1 సంవత్సర కాలం 1000 గంటల శిక్షణ ఇచ్చారు. ఆ 1000 గంటల శిక్షణ ద్వారా దూర విద్య ఇచ్చారు, లర్నింగ్ ఇచ్చారు, థియరీ ఇచ్చారు, బయటికి వెళ్ళి గ్రామాలలో తిరిగి చేసేటువంటి అన్ని సెక్షన్స్గా చేసేసి మమ్మల్ని అందరినీ ఆ ప్రాంతానికి పంపించి ఆ ప్రాంతంలో వైద్యం చేసే విధంగా ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటువంటి ట్రైనింగ్ ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున రావడం, అప్పుడు అందరూ తెలంగాణ గురించి చూస్తున్నటువంటి తరుణంలో మా సర్టిఫికెట్స్ రాలేదు, మాకు ఇవ్వలేదు. తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు 46,000 మంది గ్రామీణ వైద్యులు అప్లికేషన్ చేసుకొని ఉంటే ఇవాళ దానిలో అండర్ ఏజ్ పేరు మీద కొంతమందికి అప్పుడు ట్రైనింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు మేము ప్రధానంగా కోరుకునేది ఏంటంటే ఈ 13,000 మంది మేమంతా ట్రైనింగ్ అయి ఉన్నాం, మాకు సర్టిఫికెట్స్ ఇవ్వండి. మీరే కదా ట్రైనింగ్ ఇచ్చిండ్రు, చట్టం చేసింది మీరు, మమ్మల్ని చట్టంలోకి తెచ్చింది మీరు. మీ ప్రభుత్వాలు మీరు జీవోలు అమలు చేయక నేరస్తులు మేమెట్లయితే మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఏ ప్రభుత్వమైనా నేరం చేస్తుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళను బాధ్యులు చేయండి. మాకు జీవో ఇచ్చిండ్రు, నిపుణుల పరిధిలో పెట్టిండ్రు, మీరు ఇవన్నీ చేయొద్దు అంటే చేయమన్నాం. మీకు ఆర్ఎంపీ కాదు, పిఎంపీ కాదు అంటే కాదు, మీరు చెప్పిన పేరే సిపి కమ్యూనిటీ పారామెడిక్స్ అన్నారు, ఓకే అన్నాం. దానికి మాకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు 13,000 మందికి, మరి మా సర్టిఫికెట్ ఇవ్వండి. అంటే ఇక్కడ మొత్తం ఇప్పుడు 5వ ముఖ్యమంత్రి దగ్గర ఇష్యూ ఉన్నట్లు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్, రేవంత్ రెడ్డి, నలుగురా? మధ్యలో ఇంకిద్దరు పోయినారు, కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ దగ్గర ఇష్యూ అయిందా? అయింది. అయితే ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆ ట్రైనింగ్ ఆగిపోయినాక మేము తెలంగాణ ఉద్యమంలో మేము పనిచేస్తున్న క్రమంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టండి అని కేసీఆర్ గారికి అన్ని పార్టీలకు ఇచ్చాం. కాంగ్రెస్ ఆల్రెడీ ఆగిపోయి ఉన్నది కదా, కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వాళ్ళు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. 6 ఎంపీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇస్తామని పెట్టారు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో 428 ఒక జీవో ఇచ్చారు. పైలట్ ప్రాజెక్ట్ 2 సెంటర్లు ఓపెన్ చేశారు. మేము చెప్పాము ఇది పైలట్ ప్రాజెక్ట్ ఏంటండి, ఇది కరెక్ట్ కాదు, మీరు ఇది చేసే తప్పు, ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు, ఆల్రెడీ జీవో ఉంది, దాన్ని జీవోను మీరు ఇచ్చేసి దీన్ని ఆ ట్రైనింగ్ కంటిన్యూ చేయండి, మాకు సర్టిఫికెట్లు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. చెప్తే దానికి వాళ్ళు అంత పట్టించుకోలేదు, మా అవసరం అంతా. కానీ మా మీద అప్పుడు దాడులు కానీ అవి ఎక్కడ జరగలేదు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, నేరస్తుడు ఎవరైనా ఎంబీబీఎస్ డాక్టర్ అయినా ఆర్ఎంపీ డాక్టర్ అయినా తప్పు చేస్తే శిక్షార్హుడే. చట్టం పరిధిలో పనిచేయాలి తప్ప చట్టాన్ని అధిగమించి పనిచేయకూడదు అనేది మా మొదటి నుంచి ఇది. మేము ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం జిల్లాలు తిరిగి అవేర్నెస్ను పెంచాం. అవేర్నెస్ను పెంచడం మూలంగానే ఒక చైతన్యం వచ్చింది.
78 నుంచి లేనటువంటిది ఇవాళ అన్ని సంఘాలుగా ఏర్పడ్డాం. ఇవాళ మేము అందరికీ ఏం చెప్తున్నామంటే మన పరిధిలో వైద్యం చేయండి, పరిధిని మించి వైద్యం చేయకండి. ఈ సమస్యకు పరిష్కారం ఉంది. 2 ప్రభుత్వాలు జీవోలు ఇచ్చినాయి. ఇప్పుడు 3 జీవోలు ఉన్నాయి. 429 ఫస్ట్ ఇచ్చారు, ఒక కమిటీ వేశారు. రెండోది 1273 ఇచ్చారు, 4,32,00,000 మంజూరు చేశారు. 50 మందికి సెంటర్ చేశారు. అదిని 22 కేంద్రాలలో ప్రారంభించారు. గవర్నమెంట్ హాస్పిటల్ని మాకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరో కాదు, ఎంబీబీఎస్ డాక్టర్సే. దాన్ని హెచ్ఎంఆర్ఐ ద్వారా మెటీరియల్ తయారు చేశారు. పారామెడికల్ బోర్డు ఏమో రిజిస్ట్రేషన్ చేసుకుంది. వైద్య విధాన పరిషత్ ఏమో మాకు ట్రైనింగ్ ఇచ్చింది. ఈ 3 సంవత్సరాల అనుసంధానంతో మాకు శిక్షణ కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసి మాకు సర్టిఫికెట్ ఇవ్వలేదు ఇప్పటివరకు. మాకు సర్టిఫికెట్ ఇవ్వకపోతే మీరు నేరస్తులు, కానీ మమ్మల్ని ఎట్లా నేరస్తులు అంటారు? పోయినసారి కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నది. మరి 10 ఏళ్ళు మీరు అడగలేదా? దాన్ని ఎందుకు 10 ఏళ్ళు మేము రాజయ్య గారి నుంచి మొదలుకుంటే లక్ష్మారెడ్డి నుంచి ఈటల రాజేందర్ వరకు మేము చెప్పులు అరిగేటట్టు తిరిగినాం. లాస్ట్కి ఇంకా 2 నెలలకు ఎన్నికలు వస్తాయనగా కూడా మమ్మల్ని పిలిచి అడిగితే మేము చెప్పాం, మీరు ఎన్నికల స్టంట్ కోసం చేయకండి, ఇస్తే బరాబర్ ఇవ్వండి, లేకపోతే సపరేట్ ఇవ్వకుండా అని చెప్పినాం. కానీ మీరు 10 ఏళ్ళు ఇవ్వకపోతే దాని ఫలితం ఏర్పడుతుందని చెప్పి మేము గట్టిగానే థ్రెట్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ సుధలాయించుకున్నది. మేము 6 నెలలే ట్రైనింగ్ ఇస్తాం, మీకు సర్టిఫికెట్లు ఇస్తాం. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఏ జీవో 1273 ఉందో దాన్ని మేము అమలు చేస్తామని వీళ్ళు హామీ ఇచ్చిండ్రు. మరి ఇక్కడ దాడులు జరుగుతున్నాయి కనుక మేము వైద్య ఆరోగ్య శాఖ దాడులు ఎక్కడెక్కడ జరిగినాయి? దాడులు దరిదాపు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా జరిగినాయి. అక్కడక్కడ 396-95 మందిని అరెస్ట్ చేశారు. 390 మందిని అరెస్ట్ చేశారు. కేసులు పెట్టారు. అన్ని 6 మాసాలు 7 మాసాల మధ్య 1 ఇయర్ లోపల 1 ఇయర్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఏ తరహా కేసులు? ఏం తరహాలో మీరు వైద్యం చేయడానికి అర్హత లేదు, చీటింగ్ చేస్తున్నారు, 420 అని ఇట్లా సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే మేము ఒకటే చెప్పినాం, అరెస్టులు నిలిపివేయాలి, మా మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలి, ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకు సర్టిఫికెట్లు జారీ చేయాలి, తర్వాత మిగతా వాళ్ళకు ట్రైనింగ్ కంటిన్యూ చేయాలి. ఇక ముందు ఈ ఆర్ఎంపీ వ్యవస్థ అనేది లేకుండా చేయాలని మీరు అనుకున్నారు కనుక మేము ఆర్ఎంపీలం కాదు కదా, మారిపోతున్నాం కదా, మమ్మల్ని కమ్యూనిటీ పారామెడిక్స్ ఇస్తున్నావు కదా. ఇవాళ వైద్య వృత్తిలో మాకున్న అవగాహన మేరకు ఒక వ్యవస్థకు అంచంచల విధానం ఉంటుంది. ఇలా ఆశా వర్కర్స్ అన్న ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు, కింద ఆశా వర్కర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఆర్గనైజేషను, నా ఏఎన్ఎం ఉన్నది, జనరల్ నర్సింగ్ ఉన్నది, తర్వాత డాక్టర్స్ ఉన్నారు, ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు, తర్వాత ఇక క్వాలిఫై మీద ఎవరైతే పీజీ చేసినటువంటి డాక్టర్స్ డిఫరెంట్ దానిగా ఉన్నారు. అట్లానే ఏంటంటే ఇప్పుడు మొత్తం అందరికి వైద్యం అందుతుంది, ఊర్లలో పూర్తిగా వీళ్ళు అవసరం లేదనేది కరెక్ట్ కాదు. ఇంకా 50 మెడికల్ కాలేజీలు వచ్చినా ఇంకా ఆ నీడ్స్ అనేది అవసరం ఉంది. ఇంకా మనం ప్రజల వరకు వెళ్ళలేదు, ప్రజలే మన దగ్గరికి వస్తున్నారు, కానీ మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాము, మేము ప్రజలలో ఉన్నాము, ప్రజలలో బతుకుతున్నాము, ప్రజలకు ప్రాథమిక స్థాయిలో వైద్యం చేస్తున్నాము. కానీ ఇక్కడ మన దేశంలో కాకుండా ఇతర దేశాలలో ఎట్లా ఉన్నది ఈ వ్యవస్థ ఉందా? ప్రపంచం మొత్తం మీద ఇలాంటి డాక్టర్స్ ఉన్నారు. అమెరికా లాంటి డెవలప్ అయిన కంట్రీలో ఉన్నారు ఆర్ఎంపీలు, కానీ వాళ్ళని ఆర్ఎంపీలు అని పిలువరు. ప్రతి దేశంలో ఉన్నారు. ఇలా చైనా లాంటి గొప్ప దేశం, ఇలా ప్రపంచాన్ని డామినేట్ చేయగలిగే స్థితిలో ఉన్న దేశంలో కూడా ఆనాడే బేర్ఫుట్ డాక్టర్స్గా ఇచ్చేసినారు. ప్రతి దేశంలో ఉన్నారు ఈ వ్యవస్థ. దానికి ఒక పేరుగా ఉంటుంది. ఇప్పుడు గ్రామ స్థాయిలో ఇప్పుడు వాళ్ళు డెవలప్ అయినటువంటి కంట్రీస్, డెవలప్ అయినా కూడా అక్కడ ఉన్నారు అని అంటే నిష్పత్తి. ఇప్పుడు వైద్యులు మనకి ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండే, మన ఏజ్ వరకు మనం చూసిన వరకు గవర్నమెంటే ఉండే, అంతే. ఇప్పుడు ప్రైవేట్ వచ్చినాయి. ఆ పరిస్థితి ఏంది? ఇలా మా పిల్లలు డాక్టర్స్ అవుతున్నారు. ఇప్పుడు మేము ఈ వృత్తి ఇంకా కంటిన్యూ వంశపరంపరంగా చేసుడు కాదు. మేము నిజంగా చెప్పాలంటే ధన్వంతరి వారసులం. ధన్వంతరి అనే మహాముని ప్రజలకి వెళ్తూ ఎవరికి రోగం వచ్చినా వైద్యం చేసుకుంటూ వెళ్ళేవాడు. ఏం తీసుకుపోయేది, మళ్ళీ రిటర్న్లు వచ్చే వరకు మంచిగా అయితే కట్నాలో, కానుకలో, పనులో, పూలో ఇచ్చేటువంటి వాళ్ళు. కానీ మా పరిస్థితి ఉంటుంది కదా, మేము ఫీజు తీసుకున్నాకనే చూడం. ఆయనకి జ్వరం వచ్చింది, ఇవి వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే మా మీద ఏం నైపం పెడుతుందంటే, వీళ్ళు హాస్పిటల్కి పేషెంట్ రాగానే ఆ పేషెంట్లకు ట్రీట్మెంట్ రాస్తారు, గ్లూకోజులు రాస్తారు, తర్వాత ఇంజెక్షన్స్ రాస్తారు. ఇవి పట్టుకునే నవ్వురు వెళ్తాడు.
40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు వస్తే తప్ప మీరు దొరకరు. ఈ ఇంజక్షన్ ఎవరు వేయాలి అక్కడ? అంటే ఆ ఇంజక్షన్ వేసుకోవడానికి రోజు 40 కిలోమీటర్లు రావాలా పని ఇడిచి పెట్టుకొని? ఆ గ్రామాలలో ఉన్నటువంటి గ్రామీణ వైద్యుడు వేస్తాడు. మరి నీ హాస్పిటల్లో మేమే వేసినాం కదా, నీ హాస్పిటల్లో మేము 10 ఏళ్ళు పనిచేసినప్పుడు మేమే వేసినాం కదా. మా ఉత్పత్తికి మేము సమాజం మీదకి రావడానికి కారణం మీరే. మిమ్మల్ని మేము వ్యతిరేకిస్తలేము. మేము మీ పరిధిలో మీరు వైద్యం చేస్తున్నారు, మా పరిధిలో మేము వైద్యం చేస్తాం. ఇవాళ మమ్మల్ని అందరినీ నిరుద్యోగులు చేస్తాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు మేము ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కదా. మీరు ఇప్పుడున్న 46,000 మందికి వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇవ్వండి. అది స్వయం ఉపాధే కదా, వాళ్ళకు ఒక గౌరవం దక్కుతుంది కదా. మేము తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? మా బాధలు పోతాయనే కదా. మమ్మల్ని వైద్యుడు ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేసుకుంటూ పోతుంటాం. నేను చదివినా చదవకుండా డాక్టర్ అని వెళ్తారు, డాక్టర్ సాబ్ ఇట్రా అని వెళ్తారు ఆడ ఊళ్ళే. ఎందుకంటే రోజు వాళ్ళ ఇంటి ముందట రోజు తిరుగుతుంటాయి కదా. అసలు మా బాధ ఏందో వీళ్ళకి అర్థం కాదు. మేము ఒక పేషెంట్కు జ్వరం వచ్చిందంటే టెస్ట్ చేసిన తర్వాత ఆయనకు ఇంజక్షన్ టాబ్లెట్ ఇచ్చిన తర్వాత ఒక 10 సార్లు, ఇప్పుడు ఫోన్ ఉంది కానీ లేదు, 10 సార్లు వెళ్ళి తగ్గిందా లేదా, మామ ఎట్లున్నవే, అన్న ఎట్లున్నవే, తమ్ముడ ఎట్లున్నావు, నాయన ఎట్లున్నావు, చిన్నమ్మ ఎట్లున్నావు అని మేము నోట్లలో నాలుకలాగా వాళ్ళతో ఉంటున్నాం. ఎవరో ఒకరిద్దరు తప్పు చేస్తే ఇప్పుడు ప్రతి చోట ఉంటారు. రాజకీయాల్లో ఉంటారు, ఎంబీబీఎస్ డాక్టర్లలో ఉంటారు, విద్యావేత్తలలో ఉంటారు, జర్నలిజంలో ఉంటారు, టీచర్స్లలో ఉంటారు, ఉంటారు. ఒక్కడు చేసిన తప్పును మా మీద అపవాదించి మమ్మల్ని తప్పుడుగా ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్? అవును, మేము దానికి బాధపడుతున్నాం. ఇప్పుడు మీరు చేసిన తప్పు, మీరు చేసిన దాన్ని సరి చేసుకోండి. మేము తప్పు లేకుండా నడవడానికే మేము ఈ కమ్యూనిటీ పారామెడిక్స్ కావాలి. అంటే మీకు ఈ సిపినే కదా కమ్యూనిటీ పారామెడిక్స్, అది ఇస్తే ఇంతటితో ఆర్ఎంపీ వ్యవస్థ ఆగిపోతుంది. సింగిల్ టైం సెటిల్మెంట్ ఇది ఒక్కసారి ఇవ్వడానికే డిసైడ్ అయింది అప్పుడు. మేము కూడా అదే చెప్తున్నాం. ఆ తర్వాత మరి ప్రజల వైద్య అవసరాలకు సరిపడా ప్రభుత్వం వైద్యుల నియామకం ఉన్నదా? లేదు, అది చేయాల్సిన అవసరం ఉంది. అది ఇంకా చేయాలి. ప్రతి ఊరికో డాక్టర్ ఉండాలి. మన దగ్గర ఎన్ని వేల మందికి ఒక డాక్టర్ ఉన్నారు, ఇతర దేశాలు ఎట్లా ఉన్నారు? ఎన్ని వేల మందికి ఒక ఆర్ఎంపీ పిఎంపీ ఉన్నారు? ఇప్పుడు మేము 46,000 మందిమి ఉన్నాం. 12,756 మంది ఉన్నారా? 12,756 గ్రామాలలో ప్రతి గ్రామంలో చిన్నదైతే ఒకరు ఇద్దరు, కానీ మంచి గ్రామం ఏదైతే 3,000 2,000 జనాభా ఉన్న చోట 3 2 ఉన్నారు ఆర్ఎంపీలు ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్ అంటే మనకు అందంగా కనబడే హైదరాబాద్ కాదు. 400 పైచీలకు మురికి వాడలు ఉన్నాయి. ఆ మురికి వాడలకు వీళ్ళెవరు రారు. 1000 ఉన్నాయి మురికి వాడలు. మేము అంటే మురికి వాడలలో మేము ఉన్నాం. మురికి వాడల్లో, కార్మిక వాడల్లో, పరిశ్రమలలో, చెట్లల్లో, పుట్టలలో, గుట్టలలో, కాలువల పొన్న, పొలాల పొన్న మేము ఉన్నాం. ఎక్కడ చూసినా మేము ఉన్నాం. మేము ఎట్లా ఉన్నాం అంటే మేము చెప్తాం. ఇప్పుడు సిరిపూర్ ఆ నార్నూరు ఏరియాలో విష జ్వరాలు వచ్చినాయి. మేము వెళ్ళి వాళ్ళకి వైద్యం చేసేంతవరకు కలెక్టర్ ఎవరు రాలేదు. అంతర్గా ఆకలి సావులు జరిగినప్పుడు అక్కడ ఆకలి సావులు జరిగితే మేము వెళ్ళి నెల రోజులు అక్కడే ఒకటే డ్రెస్ పిండుకుంటా వండుకుంటా వాళ్ళకి వైద్యం చేసి యాపాకులు తింటుంటే మేము కాపలా కాసి చేసినాం. అదే కాళేశ్వరం ఏరియాలో అప్పుడు దట్టమైన ఫారెస్ట్ ఏరియాలో కూడా ఆ ఏరియాలో కూడా జరుగుతున్నటువంటి విష జ్వరాలు వచ్చినప్పుడు మేము అక్కడ ఫ్రీ హెల్త్ క్యాంప్స్ చేసి వాళ్ళకి వైద్యం చేస్తూ వచ్చినాం. అంటే మేము మనుషులతో ఉంటున్నాం కనుక మేము మనుషులతో ఉంటున్నాం. మాకు మానవత్వం ఉన్నది. మేము వాళ్ళని మనుషులుగా చూస్తున్నాం. ఫస్ట్ మేము ఏదో కాదు, మాకున్న పరిధిలో మా జ్ఞానాన్ని చెప్తున్నాం. కానీ కార్పొరేటు వైద్య రంగానికి మీరు థ్రెట్గా మారిండనే ఉన్న భావన ఉందా? ఇప్పుడు వాళ్ళందరూ వైద్య రంగంలోకి వచ్చినప్పుడు వాళ్ళకు ప్రాక్టికలే ఉంటుంది, థియరీ ఉండదు. వాళ్ళు మొత్తం డిపెండ్ అయ్యి వాళ్ళ పిఆర్ఓలను పెట్టుకొని అందరిని పెట్టుకొని మా మీద ఆధారపడే వాళ్ళ వైద్యం హాస్పిటల్స్ పెట్టుకున్నారు. వాళ్ళు ఒకలంటే ఒకరికి పడది, వాళ్ళు ఒకరి మీద ఒకరికి ఈర్షి ఉంటుంది. కానీ మా ద్వారా ఇదై వాళ్ళు డెవలప్ అయ్యి వాళ్ళు అదైన తర్వాత మమ్మల్ని యూజ్ అయిండ్తో ప్లాస్టిక్ బాటిల్స్ ఎట్లా నీళ్లు తాగి బయట వారేస్తారో ఆ విధంగా మా మీద ఇది చేస్తున్నారు. అందులో అందరూ లేరు. దీనికి ఎక్కడో ఒక దగ్గర ఎండు పెట్టాలని అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ వాళ్ళు సపరేట్గా ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా మా మీద వాళ్ళలో కూడా మంచి కన్సర్న్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎస్ సమాజ హితం కోరే వాళ్ళు ఉన్నారు, సమాజం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్లో చదివినాం కనుక గవర్నమెంట్కు పేద ప్రజలకే వైద్యం చేయాలని గవర్నమెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. లక్షల రూపాయల ఆఫర్ వచ్చినా కూడా పోకుండా ఉన్నటువంటి వైద్యులు ఉన్నారు. ఇలా నిన్న
మా మీటింగ్కు గోవిందరెడ్డి గారు వచ్చారు. వారు చెప్పినటువంటి సబ్జెక్టును మనం వింటే అసలు ఏ అవసరం ఉన్నదని వీళ్ళు వచ్చిండ్రు. వీళ్ళు ఎందుకు వస్తారు? అవసరం ఉన్నది కనుక వచ్చిర్రు. వాళ్ళని ఎందుకు సరి చేయండి, వాళ్ళకు కావలసినటువంటి ఇది చేయండి ఆ పరిధిలో. ఇప్పుడు మేమేదో పెద్దగా ఏమో చేస్తామని కాదు, మాకేమో హాస్పిటల్ కట్టి ఇవ్వంటలేము, పెద్ద పెద్ద అదేదో ఇవ్వమని చెప్తలేము. మా పరిధిలో మేము వైద్యం, ఇప్పుడు మాకు ఇట్లాంటి దడలు ఇవన్నీ పెడుతున్నారు. మేము గవర్నమెంట్ ఇస్తా అన్నది కనుక మేము ప్రశాంతంగా ఉన్నాం, అరెస్ట్ చేసినా మౌనంగా ఉన్నాం. ఎందుకంటే వందలాది కేసులను భరించిన వాళ్ళం మేము తెలంగాణ ఉద్యమంలో. ఇప్పుడేం కేసులు లేవు, పోయినాయి. రేపు ఇప్పుడు మేము మంచి పని చేస్తుంటే కూడా మా మీద కేసులు పెడుతున్నారు. ఇవేం ఉండి మేము ఏదైనా జైలుకు పోయి ఏమో చేస్తారని కాదు, మేము తప్పు చేస్తలేము. వైద్య సోదరులకు కూడా మీ ద్వారా కోరుకుంటున్నాం ఏంటంటే మన పరిధిలో వైద్యం చేయండి. నిన్న మీటింగ్లో కూడా మేము అదే చెప్పినాం, మన పరిధిలో వైద్యం చేయండి, పేదవాళ్ళని కాపాడుకోవడానికి. మేమేం చెప్తామంటే కన్న తల్లికి, మన చెల్లెకి, మన బిడ్డకైతే ఏ వైద్యం చేస్తామో అది చేయండి. అది మీరు ఆలోచించుకోండి. కార్పొరేట్ శక్తుల మాయజాలంలో పడి, మందుల మాయజాలంలో పడి ఎంత తొందరగా ఎంత ఖర్చు పెట్టొచ్చినాం, ఎంత సంపాదించుకోవాలనే అటువంటి దాని మీద మీరు ఏం చేస్తారో, మాతో విషప్రయోగం అవుతుందో మీతో అవుతుందో మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. కానీ ఇక్కడ మీలాగా గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్న వాళ్ళు తెలంగాణ లేదా గ్రామీణ సమాజానికి ఒక అనివార్యమైన వాళ్ళ జీవితాలను ప్రభావితం చేసింది, వారి కుటుంబాలను కాపాడింది ఆర్ఎంపీలు పీఎంపీలే అని అంటే మీరు ఎట్లా సమర్థించుకుంటారు? ఇవాళ మా పాత్రను మేము నిర్వహిస్తున్నాం. మేము గొప్పగా మేము వాళ్ళకు అందుబాటులో ఉంటున్నాం, మమ్మల్ని అట్లా గౌరవిస్తున్నారు. ఆ గౌరవం మేము పొందుతున్నాం, వాళ్ళకు మేము సేవ చేస్తున్నాం. మేము గొప్ప ఇత్తు ముందా చెట్టు ముందా అని కాదు, మేము అక్కడ ఉన్నాం కనుక వాళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము ఒక భాగస్వాములం, అంటే అందరు చేస్తున్న సేవలో భాగంగా మేము చేస్తున్నాం. కానీ దాంతో మాకు ఉపాధి కలుగుతుంది. మేము వేరే ఇలా మా వయసు అందులో 60 సంవత్సరాలు ఉన్నోళ్ళు, 50 సంవత్సరాలు ఉన్నారు, 40 సంవత్సరాలు ఉన్నారు, 20 సంవత్సరాలు పనిచేస్తున్నారు. పూలు అమ్మ ఇక్కడ కట్టెలు అమ్ముకోరు. ఇలా పనిచేస్తున్నటువంటి వాళ్ళని గౌరవించమని కోరుకుంటున్నాం, మేము సేవ చేస్తున్నాం. ఇవాళ మత్తు మాఫియా ఇలాంటి ఎన్నో రకాల విషప్రయోగాలు ప్రజల మీద జరుగుతున్నాయి. గంజాయి మాఫియా లాంటివి, ఇలాంటి వాటిని అరికట్టడానికి చేయాలి చర్యలు. కానీ మా మీద కాదు కదా, మేమేం చేస్తున్నామని. ఈ కంపెనీలు తయారు చేసిన మందులే అవి నకిలీయా? ఇది మీరు నేర్పించిన వాళ్ళు మీరు మాకు నకిలీలా? మేమెట్లా? మేము మనుషులమే కదా, మమ్మల్ని ఎందుకు మానసికంగా క్షోభకు గురి చేస్తారు, మనల్ని ఎందుకు అవమానిస్తారు? మేము నేరస్తులమా? మేము అనుకుంటే ఎవరు నేరస్తులో ప్రూవ్ చేయగలుగుతాం, మాకు మొత్తం తెలుసు. గొల్లోనికి గొర్రె గురించి తెలిసినట్టు మాకు కూడా తెలుసు మీరెవరు ఏం చేస్తున్నారో, ఎవరు ఎన్ని కార్పొరేట్ శక్తులు ఏం చేస్తున్నాయో, ఎక్కడేం జరుగుతుందో, ఏ సర్జరీలు ఎట్లా జరుగుతున్నాయో, ఎంతమంది గర్భకోశం గవర్నమెంట్ హాస్పిటల్ ఇలా గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటే నార్మల్ డెలివరీస్ ఎన్ని అవుతున్నాయి, ఎందుకైతలేవు? మరి ఇక్కడ ఎందుకు అవుతున్నాయి? ఎందుకు ఆపరేషన్లు చేస్తున్నారు? అనివార్యత, డబ్బు అవసరమా? మీరు మారండి ఫస్ట్. దేవుడుగా కీర్తించబడ్డ వైద్య వృత్తిలో కొనసాగుతున్నటువంటి వైద్యులు మారాలి ఫస్ట్. డబ్బే ప్రధానం కాదు. మనుషుల మీద మేమేదో చేస్తున్నామని మమ్మల్ని నిందించడం కాదు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం కాదు వేసేది. మొత్తం ఇది మెడికల్ మాఫియాను అంతమొందించడానికి ప్రయత్నం చేయండి. సమాజంలో రుగ్మతలు రాకుంటుంటాయి. ఈ ఆర్ఎంపీ పీఎంపీలలో సామాజిక నేపథ్యాలు చూస్తున్నప్పుడు ఎవరు ఎక్కువ ఇట్లా జీవన భృతిగా ఎంచుకున్నారు దీన్ని? ఇవాళ మాకేముంటుంది, ఇవాళ హాస్పిటల్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ వచ్చినాయి, గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చినాయి, పిఏ సెంటర్స్ వచ్చినాయి. వాస్తవంగా మేము సామాజిక నేపథ్యం ఏ సామాజిక నుంచి ఎక్కువ మంది అనుకుంటున్నాం? సామాజిక నేపథ్యం అంటే బీసీస్ ఎక్కువ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీలు కూడా కొంతమంది అక్కడక్కడ ఉన్నారు, మైనార్టీస్ కూడా ఉన్నారు ఇందులో. అంటే పలానది కాదు, కానీ ఒక్కటేంటంటే ఎందుకంటే ఇక్కడ డిపెండ్ ఆన్ మరి కుటుంబాలు. ఒక ఆర్ఎంపీగా ఒక 10 ఏళ్ళు పనిచేస్తే ఆ కుటుంబం మిగతా వారి కంటే భిన్నంగా ఉంటుంది, ఎంతో కొంత మెరుగైన జీవితం ఉంటుంది. మేము మా పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాం, మా పిల్లలని డాక్టర్స్గా, ఇంజనీర్లుగా, బీటెక్లు చేయించగలుగుతున్నాం. ఎందుకంటే చదువే ప్రధానమైంది, చదువే ముఖ్యం. సమాజంలో గౌరవం ఉండాలంటే చదువు, విజ్ఞానం రావాలంటే చదువు. మేమేమనుకుంటున్నాం వాళ్ళు ఏం ఉద్యోగం చేస్తారు, గొప్ప వాళ్ళు అవుతారనేది కాదు, కానీ సమాజంలో చదువు ఉంటేనే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారానే మంచి ఆలోచన జరుగుతుంది,
మాలాగా వాళ్ళ జీవితాలు ఉండకూడదనే దానికోసం మేము ఆ మెరుగైన సమాజంతో సమానంగా ఉండడం కోసం మా కుటుంబాలను ప్రయత్నం చేస్తున్నాం. అది జరుగుతుంది. రేపు ఇలాంటి వాళ్ళు ఈ వృత్తి చేయాలంటే మా పిల్లలు ఎవరు కూడా ఈ వృత్తి చేయడానికి ఉండరు. అయితే వంశపారంపరంగా వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు తాత చేసిండు, తండ్రి చేసిండు, తర్వాత కొడుకు చేసినాడు. ఇప్పుడు మన కుల వృత్తులు ఎట్లయితే చేస్తున్నారో ఈ వైద్య వృత్తిలో కూడా అదే విధమైనటువంటిది. ఇప్పటికీ మేము గ్రామాలలోకి వెళ్తే మేము గ్రామాలలో ఉండడం మూలంగా అందమూఢ కర్మ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నటువంటి ప్రజలను మార్చాం మేము. ఉమ్. ఎట్లా కూడా కాల్చుకోకూడదు, జీడి పెట్టుకోకూడదు, ఈ దయ్యాలు భూతాలు అని చెప్పి మీరు నమ్మకూడదు. మీరు కడుపున వస్తే దయ్యం పట్టిందంటే అపెండిసైటమీ అయితే చచ్చిపోయే అటువంటి ప్రమాదం ఉంటుంది. ఇంకో ప్రమాదం ఉంటుందని చెప్పి మేము అవేర్నెస్ కల్పించి వాళ్ళకు అర్థం చేసేటట్టు టాబ్లెట్ తీసుకోపోయి ఇచ్చి పక్కపొన్న నీళ్ళు తాగిపించి జ్వరం తగ్గేదాకా, జ్వరం తగ్గిన తర్వాత అప్పుడు మంచిది, ఇది మా కరెక్టే. గోలికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కనీసం వాళ్ళ వరకు ఒక పారాసిటమాల్ టాబ్లెట్ కూడా అందని రోజులు అవి. అప్పటి నుంచి మేము చేస్తున్నాం కదా, మమ్మల్ని గౌరవించండి అంటున్నాం మేము. ఇవాళ మేము వచ్చినాం అంటే మీరు వచ్చిండ్రు, ఎప్పుడు వచ్చిండ్రు? 78 నుంచి మేము ఉన్నాము, మీరు ఎప్పుడు వచ్చిండ్రు? ఒక ఆయన 5 ఏళ్ళ కింద వచ్చిండు, ఒక ఆయన 4 ఏళ్ళ కింద వచ్చిండు, ఒక ఆయన 10 ఏళ్ళ కింద వచ్చిండు కావచ్చు. మరి మేము ఎప్పటి నుంచి ఉంటున్నాం? మమ్మల్ని అది మొత్తం శ్మశానం చేయండి. ఉందా రాష్ట్ర ప్రభుత్వాలకు మాకు ఒక జీవో ఇచ్చి ఈ వృత్తే లేకుండా నిషేధించగలుగుతాం అనేటువంటిది ఇది ఉందా? ఏ ప్రభుత్వం చేయగలుగుతుందా? నేలతో సాము చేసినట్టు, నేలతో పెట్టుకున్నట్టు భూమితో పెట్టుకుంటే ఎవ్వడు కూడా నెగలడు. ఇది ఒక వ్యవస్థ. దీనికి పరిష్కార మార్గాన్ని ఎంచండి. దీంతో ప్రమాదం లేకుండా చూడండి, వాళ్ళ బతుకులు నాశనం కాకుండా చూడండి. ఆ ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని ఆలోచించే ఆ పార్టీలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొదలు మేనిఫెస్టోలో పెట్టింది, తర్వాత టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది, ఇలా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఇక్కడ మీరు తెలంగాణ ఉద్యమంలో మీ వైద్య సంఘాల జేఏసీ కూడా ఉన్నది. అవును. అందులో చాలామంది అప్పుడున్న శిక్షణ పొందుతున్న వైద్యులు ఉన్నారు, అప్పటికే పేరు మోసిన వైద్యులు ఉన్నారు. వాళ్ళ మద్దతు మీకున్నదా ఇప్పుడు? వాళ్ళు ఇవాళ ఏంటంటే మాకు మద్దతు ఇచ్చినట్టు బయట ప్రకటించగానే వాళ్ళ మీద ఇవి చేస్తాం అవి చేస్తాం అని వాళ్ళు త్రిట్టు చేస్తున్నారు. వాళ్ళ మీద సంపూర్ణమైన మెజార్టీ వైద్యుల మద్దతు మాకు ఉంది. సమాజంలో ఉన్న అన్ని పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళ మద్దతు మాకుంది. గంట కట్టేటోళ్ళే కావాలి. సర్కారు ఉంది, మాట ఇచ్చింది, ఆ మాట నిలబెట్టుకోవాలి. అందుకు దానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కలిసినాం, వారితో కూర్చున్నాం, మాట్లాడినాం. ప్రొఫెసర్ కోదండరామ్ గారు వచ్చిండ్రు, విజ్ఞాన దర్శిని రమేష్ గారు వచ్చినారు, మా వైద్య సంఘాల మిత్రులం అందరం అన్ని సంఘాల నుంచి వచ్చిండ్రు, కూర్చొని డిస్కషన్ చేశాం. వారు దాన్ని గైడ్లైన్ చేశారు. మీ దగ్గర ఉన్న డాటా ఇవ్వన్నారు. 78కి ముందు, 78 తర్వాత రాజశేఖర రెడ్డి తర్వాత కేసీఆర్ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా డాక్యుమెంట్ తయారు చేసి ఇచ్చాం, వివరాలన్నీ ఇచ్చాము. ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించినారు. తప్పకుండా ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి మళ్ళీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఏం సంగతి, అప్పుడైతే ఆ రాష్ట్రం కదా ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు సపరేట్ రాష్ట్రం అయింది కనుక దీనికి ఒక తయారు చేసి దాన్ని ఒక కమిటీ వేస్తే మేము కూడా సూచించినాం గవర్నమెంట్ను, మీరు ఒక కమిటీ వేయండి, కమిటీ వేసి ఇది చేసి వీలైనంత తొందరగా గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేసి ఈ వైద్య అంటే తెలంగాణ అంటే బేసికల్గా ఏమంటాం మంచి వైద్యం కలిగిస్తున్న తెలంగాణగా మార్చండి దీన్ని. మా పరిధిలో మేము కుటుంబ నియంత్రణ కానీ, పల్స్ పోలియో కానీ, ఎయిడ్స్ అవేర్నెస్ కానీ, మొన్నటి కరోనా కానీ, ఇంకేమైనా సంక్షేమ వైద్య ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాల విజయవంతం కోసం ఇప్పుడు మాకు తెలుస్తుంది. ఇప్పుడు ఏ కుటుంబంలో 2 పిల్లలు ఉన్నారు, ఏ కుటుంబంలో 5 పిల్లలు ఉన్నారు మాకు తెలుస్తుంది. మీరైతే సర్వేలు జరపాలి, లెక్కలు చెప్పాలి. మాకు ఊరు లెక్కలన్నీ తెలుస్తాయి, ఊళ్ళో ఏం లెక్కలు ఉంటాయో తెలుస్తాయి, ఎవరేంటిదో మొత్తం తెలుస్తుంటుంది, మాకు పట్టు ఉంటుంది. మేము రాజకీయ శక్తిగా మాట్లాడతలేం కానీ ఓనాడు మేము మాట్లాడిన దాంట్లో రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది ఉన్నారని లెక్కేసి మాట్లాడిన తర్వాత 90,000 మంది ఉన్నట్టు నివేదిక వచ్చింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 90,000 మంది ఉన్నారని లెక్కేసిన తర్వాత ఆ లెక్క చూసుకున్న తర్వాత ఏంటి పరిస్థితి అంటే ఇట్లా ఉంటుందని చెప్పిన తర్వాత ఓ రిపోర్ట్ తెప్పించుకున్నాడు. ఏంది అని తెప్పించుకుంటే 6 ఎంపీలు ఒక్కరు అనుకుంటే 100 ఓట్లు వేయించగలిగే శక్తి వీళ్ళకు ఉంది, వీళ్ళకి చేస్తే మేలు జరిగే అవకాశం ఉంది, వీళ్ళు మంచిగా ఉంటుంది అనేది అంచనా వేసినారు. అంటే మేము ఎక్కడ రాజకీయాలకు చేయట్లేదు, రాజకీయాల కోసం మాట్లాడట్లేదు, కానీ మేము చెప్తే వినేవాళ్ళు 10 మందో 5గురో 20 మందో 100 మందో ఉంటారు. ఆ ప్రభావితం చేయగలిగే శక్తి ఉంటుంది
అంటే మేమేమంటున్నాం, సమాజం కోసం మేము ఉన్నాం, నాన్ పొలిటికల్గా ఉన్నాం, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, అధికారంలో ఉన్నదే మాకు అవసరం. మొన్న హరీష్ రావు గారు వచ్చి ధర్నా చేస్తే ఆ ధర్నాలో వారు ఏదో మాట్లాడిపోయినారు. వారు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, వారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. వారు కూడా 2-3 సార్లు ప్రయత్నం చేసి మాట్లాడినాం, చెప్పినాం, వాళ్ళు చేయలేదు. ఇప్పుడు ఉన్నోళ్ళు చేయాలి. మీరు ఒత్తిడి చేయండి, మేము వద్దానం, దాన్ని వ్యతిరేకించాం. మీరు ఒత్తిడి చేయండి ప్రభుత్వం మీద, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోరి, తొందరగా చేయండి అని చెప్పండి, తప్పేం లేదు. ఇప్పటికీ ఆర్ఎంపీల పిఎంపీల దగ్గరికి ప్రజలు వస్తున్నారా? సాయంత్రము పొద్దున్నో గ్లూకోజ్ తీసుకోవటం, లేకపోతే కనుక ఇంజక్షన్లకు, జ్వరాలకు, దగ్గులకు ఇప్పటికీ వస్తున్నారా? అది రోజు వస్తారు, రోజు మేమే వాళ్ళ దగ్గరికి పోతాం. మీరు పర్ డే ఇవాళకి కూడా ఎంతమంది పేషెంట్లను చూస్తారు? ఇందులో మంచిగా ప్రాక్టీస్ ఉండి ఊర్లో 3-4 ఉన్నోళ్ళు అయితే 10 మంది, 20 మంది, 50 మందిని చూసే వాళ్ళు కూడా ఉంటారు. పాపులారిటీ ఉన్నవాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళ అస్తవాసి ముట్టుకుంటే చాలు జ్వరం తగ్గిపోతుంది అనుకునే నమ్మకం కలిగించినటువంటి మహానుభావులు కూడా చాలామంది ఉన్నారు. ఓ ధైర్యం చెప్పి నువ్వు ఇది తినాలి. మా దగ్గర నేను వైద్యం చేసినప్పుడు నా దగ్గర పేషెంట్ ఒకటేసారి వచ్చేది, మళ్ళోసారి పేషెంట్ రాడు. నేను చెప్పేది, నీకు ఈ రోగం రావడానికి గల కారణాలు ఏంటి? నీకు రోగం వచ్చింది, ఇగో ఈ విటామిన్స్, ఇగో ఇవి, ఈ ఆహారము, ఈ ఫుడ్డు, నీ ఆహార అలవాటు మార్చుకో. ఈ గోళీలు తినొద్దు, బాడీలో విష ప్రభావం జరుగుతుంది. ఏ గోళీ తిన్నా మంచిది కాదు, ఆహారం తిను మంచిది. ఆహారం దీనికి సబ్స్టిట్యూట్ ఇగో ఇది ఉంటుంది, ఇగో ఏ విటామిన్. మా దగ్గర షార్ట్స్ ఉండేవి, పేపర్లు కొట్టించేది వాళ్ళకు, ఇగో ఇందులో ఈ ఫుడ్ ఉంటుంది. ఏ పెద్ద డాక్టర్ కూడా తినడు, మనం కూడా తినలేము, కానీ అది కంపల్సరీ అవసరం. ఆరోగ్య సూత్రాల ప్రకారం 750 గ్రాముల అన్నం తినాలి, ఇంత తినాలి, ఇవన్నీ లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం తినరు వాళ్ళు. అట్లా మేము చెప్పి అవేర్నెస్ చేసి పంపించేది. ఆయన పోయి 10 మంది పేషెంట్లు వచ్చేది తప్ప ఆయన మాత్రం నాకు మందులు కావాలని ఎప్పుడు రాలేదు. నేను దాదాపు 35 సంవత్సరాలు వైద్య వృత్తిలో కొనసాగుతూ, ఉద్యమాలలో పనిచేస్తూ, ప్రజల దగ్గరికి పోయినా, ఇప్పటికీ ఎక్కడ పోయినా, ఏ గ్రామానికి ఏడువైనా ఒకసారి చూడండి ఏంది సంగతి అంటే, ఏం లోపం ఉందో చూసి ఆయనకు ప్రిస్క్రిప్షన్ కన్నా ఎక్కువ మందులు, ఫ్రూట్స్, ఫుడ్డు ఇవన్నీ చెప్పిస్తున్నారు. అయ్యా, మీరు డాక్టర్లకు, ప్రభుత్వానికి మీరు చేసే విజ్ఞప్తి ఏమిటి? ఐఎంఏ డాక్టర్స్ కానీ, టీఎస్పిఎస్ సంఘానికి కానీ, వాళ్ళ బృందానికి కానీ మేము కోరుకునేది ఏంటంటే, సమాజ సేవలో ఆవశ్యకత ఉన్నప్పుడు మేము వచ్చినాం. వైద్య అవసరాల రీత్యా మేము గ్రామాలలో పనిచేస్తున్నాం. గత 2 ప్రభుత్వాలు కూడా మమ్మల్ని ఐడెంటిఫై చేసినాయి. మాకు శిక్షణ సగంలో ఆగిపోయింది, సగం మందికి పూర్తి అయింది, సగం మందికి కాలేదు. ఈ సమయంలో దీన్ని రాద్ధాంతం చేసి ఇబ్బంది పెట్టి మేము ఇదిగా కాకుండా వైరుధ్యం లేని తెలంగాణను గ్రామీణంలో మీ పరిధిలో మీరు చేయండి, మా పరిధిలో మేము చేస్తాం. మాకు సర్టిఫికెట్ ఇచ్చి ఆ పరిధి విధించి, ఆ పరిధి దాటితే చట్టపరంగా శిక్షిస్తామనేటువంటిది చేస్తే భయం మీద వైద్యం చేసుకుంటారు. కనుక మేము టీఎస్ఎంస్కి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు తప్పకుండా ఈ సమస్యకు పరిష్కారం చూడాలని కోరుతున్నాం. నిన్న కోదండరామ్ గారు కూడా ఒక వేదిక నుంచి ఒక మాట అన్నాడు, మేము కూర్చుని అందరం కలిసి మాట్లాడుకుందాం రండి అని. ఎస్, అటువంటిది అవసరమే. వాళ్ళు ఇప్పుడు దీన్ని వ్యతిరేకిస్తున్నాం, అది అనుకూలిస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము మాట నిలుపుకోండి, మాకు ఇబ్బందులు కాకుండా ఫస్ట్ మమ్మల్ని అరెస్ట్ చేసిన కేసులు ఎత్తివేయండి, తర్వాత అరెస్టులు ఆపివేయండి, ట్రైనింగ్ అయిన వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వండి, ట్రైనింగ్ కాని వాళ్ళకి మిగతా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. మేము కూడా ఊరికేదో సర్టిఫికెట్, రాజశేఖర రెడ్డి గారు అన్నారు ఒక మాట, మీకు సర్టిఫికెట్లే కదా తీసుకోండి అన్నాడు. మాకు వద్దు సార్ అన్న, మాకు శిక్షణ కావాలి సార్, సర్టిఫికెట్ కాదు. సర్టిఫికెట్ ఎవరైనా తెచ్చుకోవచ్చు, ఇప్పుడు ఎన్నో సర్టిఫికెట్స్ వస్తున్నాయి. మాకు సర్టిఫికెట్ కాదు, మాకు జ్ఞానం కావాలి, మాకు వైద్య జ్ఞానం కావాలి. ఎలా మీకు ఇవన్నీ సమాచారం ఇస్తాను నేను, దానిలో ఎంత క్లియర్గా నార్మన్ బేతన్ నుంచి మొదలుకొంటే వైద్యులు లేని చోట ప్రజా వైద్యుడు, ప్రజా ఆరోగ్యం, దానికి సంబంధించినటువంటి అన్నీ ఏ విధంగా చేయాలి, ఏ మందులు వాడచ్చు, ఏ రోగానికి ఏం చేయాలి, ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి, ఎట్లా డయాగ్నోసిస్ చేయాలి. ఇలా 100 సంవత్సరాల నుంచి వైద్య వృత్తి వచ్చింది. నాడి చూసి, కళ్ళు చూసి, పెదవులు చూసి, ముఖం చూసి మనిషి రోగం ఏందో తెలిసే పరిస్థితి వచ్చింది ఉండే. అది పోయి మారి టెక్నాలజీ పెరిగిన కొద్దీ మార్పు వస్తుంది. మేము ఆ మార్పు అనుకూలంగానే చేస్తున్నాం. ఏదో నాటు వైద్యం ఏం చేస్తలే, మేము చేసేది మీరు నేర్పించిన విద్య ద్వారానే, మీరు నేర్పించిన జ్ఞానం ద్వారానే. మాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది కనుక మేము అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య అని, అదేవిధంగా ఇవాళ ఆర్ఎంపీ పిఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలు చేస్తున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామీణ వైద్యుల సమస్యను గుర్తించి సత్వర పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. గ్రామీణ వైద్యులారా,
మన పరిధిని మించి వైద్యం చేయకూడదు. ప్రజలే మన దేవుళ్ళు, వాళ్ళను కాపాడుకుంటేనే మన బతుకు. కనుక వాళ్ళకు మనకిష్టమైన వైద్యం చేయొద్దు. మన శాతనైన కాడికంటే ఇష్టమైనట్టు చేసుడు కాదు. ఫస్ట్ ఎయిడ్ వరకు ప్రాథమిక స్థాయిలో వైద్యం చేసి మన గౌరవాన్ని, మన విలువలను కాపాడుకున్నాం. థ్యాంక్ యూ. ఆర్ఎంపీలు, పిఎంపీలు వాస్తవానికి వైద్యుడు ఎంబీబీఎస్ చేసిన వైద్యులు అందుబాటులో లేని కొన్ని వందల గ్రామాలు, కొన్ని వందల మండలాలలో వారే వైద్యులుగా ఉన్నారు. బహుశా ఇప్పుడు 50 ఏండ్లు 35 ఏండ్ల నుంచి పైబడి వయసు కలిగిన వారి అందరికీ ఆర్ఎంపీలు ఎక్కువ పరిచయం. ఇప్పటికీ నగరాల్లో, బస్తీలలో అక్కడక్కడ ఆర్ఎంపీ హాస్పిటల్లో కనబడుతూ ఉంటాయి. వారు ప్రభుత్వాన్ని కోరుతున్నది, వైద్యులను కోరుతున్నది, వారి తమకు మద్దతునివ్వాలని, తమను అర్థం చేసుకోవాలని వారు చేస్తున్న విజ్ఞప్తి. థ్యాంక్ యూ.